Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 848 points gain అయి 49,581 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 245 పాయింట్స్ గెయిన్ అయి 14,923 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 1290 పాయింట్స్ గెయిన్ అయి 33,459 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇలా మార్కెట్స్ ర్యాలీ అవుతుండేసరికి మొదటగా మార్కెట్స్ ఎందుకని ర్యాలీ అవుతున్నాయి, నిఫ్టీ సెన్సెక్స్ కంటే కూడా అసలు బ్యాంక్స్ ఎందుకని ఎక్కువగా ర్యాలీ అయ్యాయి. సో ఈ రెండు క్వశ్చన్స్తో పాటు మార్కెట్ ఇంకా ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉందా, లేకపోతే మళ్ళీ అగైన్ ఫేక్ మూవ్తో డౌన్ సైడ్కి మూవ్ అవుతుందా అని క్వశ్చన్స్ మన వాళ్ళు అయితే అడుగుతున్నారు. దీన్ని ఒక్కొక్కటిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మార్కెట్స్ ఎందుకు పెరుగుతున్నాయి. నిన్న ఎస్జిఎక్స్ నిఫ్టీ 100 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్లో ఉంది. నెక్స్ట్ వీక్లో మన మార్కెట్స్ ఎలా ఉంటాయని మాట్లాడుకున్న వీడియోలో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్న మెయిన్ పాయింట్ ఏంటి, నెంబర్ ఆఫ్ కేసెస్ 7 డే యావరేజ్తో పోలిస్తే ప్రెజెంట్ నమోదవుతున్న కేసెస్ సంఖ్య తక్కువగా ఉందని, ఈవెన్ బయట మనకి రెస్ట్రిక్షన్స్ పెంచుతున్నా, అడిషనల్గా రెస్ట్రిక్షన్స్ కొన్ని దగ్గరలో పెడుతున్నా అది రిమూవ్ చేసేంత వరకు కూడా మార్కెట్ వెయిట్ చేయదు. బికాస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ తగ్గుతున్నాయంటే అట్ సమ్ పాయింట్ ఆ రెస్ట్రిక్షన్స్ ఎలాగో గవర్నమెంట్స్ రిమూవ్ చేస్తాయి కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గడమే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని, అలా తగ్గుతూ ఉండడం మన మార్కెట్స్ రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవాలని మెన్షన్ చేస్తూ నెక్స్ట్ వీక్లో మార్కెట్ రిలేటెడ్గా ఉన్న నా వ్యూని కూడా నేను మీకు వీడియో ఎండ్లో అయితే అప్డేట్ చేశాను. అండ్ మార్కెట్ రిలేటెడ్గా మనం ఏం వ్యూని మాట్లాడుకున్నాం అనేది కూడా ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను. అండ్ ఓవరాల్ రేంజ్ చూడాలంటే డౌన్ సైడ్ 14,500 టు టాప్ సైడ్ 15,200. సో ప్రెసెంట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి చూస్తే డౌన్ సైడ్ దగ్గరగా ఉంటుంది, టాప్ సైడ్ ఎలివేటెడ్గా ఉంటుంది, మీన్స్ కొంత ఎక్కువగా ఉంటుంది. మీన్స్ నెక్స్ట్ వీక్లో మార్కెట్ కొత్త టాప్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలా ఎక్స్పెక్ట్ చేయడానికి రీజన్ ఏంటనేది మనం వీడియో స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. ఈవెన్ ప్రీవియస్ వీడియోస్ నుంచి మీరు గమనిస్తూ వస్తే మనం చాలాసార్లు ఈ పాయింట్ని మాట్లాడుకుంటూ వచ్చాం. ఒక పాయింట్లో మన ఇండియాలో ఉన్న అన్సర్టనిటీ కారణంగా, ఇక్కడ కేసెస్ పెరుగుతూ ఉండడం కారణంగా మన మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదని, ఆ గ్యాప్ అనేది గ్లోబల్ మార్కెట్స్కి మన మార్కెట్స్కి మధ్యలో ఉందని, ఇక్కడ ఎప్పుడైతే కేసెస్ తగ్గడం స్టార్ట్ అవుతాయో ఆ గ్యాప్ని మన మార్కెట్స్ ఫిల్ చేసే ప్రయత్నం కూడా చేస్తాయి, టాప్ సైడ్కి మూవ్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తాయని మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఉంటున్న క్వశ్చన్, సెన్సెక్స్ అలాగే నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఎక్కువగా ర్యాలీ అయిందని. ప్రీవియస్ డేస్లో మీరు గమనించారా, నిఫ్టీ ఎక్కువగా ర్యాలీ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా ర్యాలీ అవ్వలేదు. బికాస్ బయట నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉంటే, అన్సర్టనిటీ ఉండి రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటే చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళు లోన్స్ తీసుకుంటారు కదా బ్యాంక్స్ దగ్గర నుంచి, ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి, అవి తిరిగి కట్టగలరో లేదో అని ఫైనాన్షియల్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ ఉంది. నెక్స్ట్ క్వార్టర్లో కూడా వాళ్ళ ఎన్పిఎస్ ఇంకా ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ అయితే ఈవెన్ బుల్ మార్కెట్లో కూడా బ్యాంక్స్ ఎక్కువగా రివార్డ్ చేయలేదు. ప్రెసెంట్ అన్సర్టనిటీ కంట్రోల్లోకి వస్తుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ 7 డే యావరేజ్తో పోలిస్తే తక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి కమింగ్ డేస్లో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయినట్లయితే రెస్ట్రిక్షన్స్ రిమూవ్ అయ్యి బిజినెస్ యాక్టివిటీ, ఎకానమీ యాక్టివిటీ అనేది నార్మల్ అవుతుంది. కాబట్టి బ్యాంక్స్ మీద అనుకున్నంత ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకపోవడానికే ఛాన్స్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసి మిగిలిన స్టాక్స్ కంటే కూడా ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ని ఎక్కువగా రివార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వస్తున్న క్వశ్చన్, ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుందని. ఇవాళ మార్కెట్ జస్ట్ బులిష్గా మూవ్ అవ్వలేదు, స్ట్రాంగ్గా బులిష్గా మూవ్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొంత డౌన్ సైడ్ ఫాల్ అయినా కొంత కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉంటూ టాప్ సైడ్ ఉండడానికే పాసిబిలిటీ ఉంది. ఒక ఇండెక్స్ని రిఫరెన్స్గా తీసుకొని మాట్లాడితే నిఫ్టీ 14,800 బిలో క్లోజ్ అవ్వనంత వరకు కూడా అబోవ్ 14,800 నేను 15,200 నిఫ్టీ రిలేటెడ్గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంత పెరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశానంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ర్యాలీ ఉంటుందని. ఎగ్జాంపుల్ నిఫ్టీ రిలేటెడ్గా మాట్లాడితే ఎంత వెళ్ళినా 14,870, 880 ఆ రేంజ్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అనుకున్నాను. ఈవెన్ ఆ రెసిస్టెన్స్ని కూడా క్రాస్ చేసి 14,940 ఈ రేంజ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో మార్కెట్లో అయితే స్ట్రెంత్ ఉంది. ఫర్దర్గా కూడా ఎటువంటి నెగిటివ్ ఈవెంట్స్ కానీ లేకపోతే మార్కెట్ ఫర్దర్గా కూడా టాప్ సైడ్కి మూవ్ అయ్యేందుకే ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ నిన్న మాట్లాడుకున్న కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. నిన్న చేవియట్ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. సో వీళ్ళు జూట్ ని ప్రొడ్యూస్ చేస్తుంటారని, వీళ్ళు రిజల్ట్స్ బాగానే పోస్ట్ చేశారు. బట్ దానికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీళ్ళు డివిడెండ్ ని నియర్లీ 175 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే ప్రకటించారని మాట్లాడుకోవడం జరిగింది. ఈవెన్ దాని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ July 16th. రిజల్ట్స్ బాగున్నాయి కానీ 20% అప్పర్ సర్క్యూట్ కి టచ్ అయ్యేంత పాజిటివ్ రిజల్ట్స్, అంత స్ట్రెంత్ ఉన్న రిజల్ట్స్ అయితే కాదు. వీళ్ళు డివిడెండ్ ఇలా ప్రకటించడంతో ఇంత యాక్టివిటీ మనకు స్టాక్ ప్రైస్ లో అయితే కనిపించింది. సో ఇలా అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. ఇదైతే క్లియర్ గా గుర్తుంచుకోండి. ఏ స్టాక్స్ లో అయితే స్పెషల్లీ మార్కెట్ క్యాపిటల్ తక్కువగా ఉన్న స్టాక్స్ లో అప్పర్ సర్క్యూట్స్ వెళ్తూ ఉంటుందో వాటిల్లో ఎంటర్ అయ్యేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ వాటిల్లో మార్కెట్ క్యాపిటల్ తక్కువగా ఉండడం కారణంగా చాలా కొద్ది మొత్తంలోనే స్టాక్స్ ని కొంటే కూడా అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి కేవలం డివిడెండ్ ఆర్ ఈ అప్పర్ సర్క్యూట్ కోసం ఈ కంపెనీలో ఎంటర్ అవుతున్నట్లయితే ఈ కంపెనీని కొంత అవాయిడ్ చేయండి. లేదు ఈ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి, కమింగ్ డేస్ లో ప్లాస్టిక్ బ్యాన్ ఆర్ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలంటే జూట్ బ్యాగ్స్ కి డిమాండ్ క్రియేట్ అవుతుందని, ఆ థీమ్ రిలేటెడ్ గా ప్లే చేయాలనుకుంటే కంపెనీని చూడండి తప్పితే రీసెంట్ గా ఇచ్చిన డివిడెండ్ ఆర్ కనిపిస్తున్న అప్పర్ సర్క్యూట్ దీని రిలేటెడ్ గా అయితే కంపెనీని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 2 అరౌండ్ మీకు ఈ కంపెనీ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. బిగ్ సర్జిన్ ల్యాబ్ అంటే LAB అంటే లీనియర్ ఆల్కైల్ బెంజిన్ అనమాట. సో ఇది వీళ్ళు తయారు చేసే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్.
నియర్లీ 78% దగ్గరగా వీళ్ళకి వచ్చే రెవెన్యూస్లో ఆ ప్రొడక్ట్ నుంచే, ఆ కెమికల్ నుంచే వస్తుంది అనమాట. ఈ ల్యాబ్ అనే ప్రొడక్ట్ ఎక్కడ యూస్ చేస్తారంటే ఎక్కువగా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ యూస్ చేస్తుంటాయి. లైక్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా, ఈవెన్ పౌడర్ ఫార్మాట్లో కానీ లిక్విడ్ ఫార్మాట్లో కానీ డిటర్జెంట్స్ ఉంటాయి. ఈవెన్ యుటెన్సిల్స్ని కడిగేందుకు కూడా లిక్విడ్స్ని యూస్ చేస్తారు కదా, డిటర్జెంట్స్ని యూస్ చేస్తుంటారు కదా, వాటిలో ఈ ఎల్ఏబి లీనియర్ ఆల్కైల్ బెంజిన్ అయితే యూస్ చేస్తుంటారు. అబౌవ్ 78% దగ్గరగా వీళ్ళకి వచ్చే రెవెన్యూస్లో కేవలం ఈ ప్రొడక్ట్ నుంచి, ల్యాబ్ నుంచి వస్తుంటాయి అనమాట. సో ఈ ప్రొడక్ట్ ఒక ప్రైజెస్ లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడ మీరు గమనించవచ్చు. లీనియర్ ఆల్కైల్ బెంజిన్ ఒక స్ప్రెడ్స్ ఎలా మారాయి లాస్ట్ 1 వీక్ ఆర్ లాస్ట్ 1 మంత్ ప్రీవియస్ డేస్ నుంచి అని. వాటి ప్రైజెస్ లాస్ట్ 1 వీక్ అండ్ ఈవెన్ ప్రీవియస్ డేస్ నుంచి కొంత ర్యాలీ అవుతుండేసరికి ఒక ప్రొడక్ట్ నుంచే నియర్లీ 78% దగ్గరగా రెవెన్యూ సంపాదించుకుంటున్న వీళ్ళకి మార్జిన్స్లో అడ్వాంటేజ్ ఉంటుందన్న రీజన్తో స్టాక్ ప్రైస్లో మనకి ర్యాలీ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈవెన్ ట్రైడెంట్లో కూడా ఇవాళ 5% దగ్గరగా ఫాల్ వచ్చింది. రిజల్ట్స్ బ్యాడ్గా ఉన్నాయని అడుగుతున్నారు. రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు, బట్ నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేయలేదు. రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 1 మంత్లోనే స్టాక్ 35% దగ్గరగా ర్యాలీ అయింది. సో టెక్స్టైల్ కంపెనీస్ని గమనిస్తే మీరు మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ కంపెనీస్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేస్తున్నా అనుకున్నాం. కేపీఆర్ మిల్స్ నుంచి నెక్స్ట్ నితిన్ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకున్నాం. సుత్లెస్ టెక్స్టైల్స్ వాళ్ళు కూడా బెటర్ నెంబర్స్ని పోస్ట్ చేశారు అనుకున్నాం. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్స్ అన్ని కూడా ర్యాలీ అయ్యాయి అనమాట. ఈ 2 కంపెనీస్ ఈవెన్ కేపీఆర్ మిల్స్ కూడా ఇవాళ కొంతవరకు ర్యాలీ అవ్వడం జరిగింది. ఈవెన్ టెక్స్టైల్ కంపెనీస్ ర్యాలీ అవుతున్నా ట్రైడెంట్ కంపెనీ నియర్లీ 5% దగ్గరగా డౌన్ సైడ్ ఫాలో అవడం జరిగింది. ఈవెన్ అలా 35% దగ్గరగా ర్యాలీ అయినా సరే కేవలం 5% ఆఫ్టర్ రిజల్ట్స్ ఫాలో అయిందంటేనే మోస్ట్ ఆఫ్ ద రీసెంట్ ర్యాలీని రిజల్ట్స్ అయితే జస్టిఫై చేస్తున్నట్టు. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ని మీరు గమనించాలి. వీళ్ళు 1100 crore దగ్గరగా డబ్బులను అయితే రైజ్ చేయబోతున్నారు. అందులో 600 crores దగ్గరగా బాండ్స్ నుంచి, ఎన్సీడీస్ నుంచి రైజ్ చేయబోతున్నారు. అండ్ 500 crore దగ్గరగా ఈక్విటీ నుంచి రైజ్ చేయబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ అంతా కూడా ఈక్విటీలో ఏ రూట్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మనీని రైజ్ చేసేందుకు. ఒకవేళ ఏదైనా డిఫరెంట్ రూట్ని సెలెక్ట్ చేసుకుంటే ఏ ప్రైస్లో వీళ్ళు స్టాక్స్ నమ్మి మనీని రైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రైజింగ్ కూడా ఇంపార్టెంటే, బికాస్ ప్రీవియస్గా కూడా చాలా కంపెనీస్ ఇలా ఈక్విటీ ద్వారా రైజ్ చేసేటప్పుడు ప్రైజింగ్ చాలా తక్కువ, కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ఆఫర్ చేయడంతో కూడా స్టాక్ ప్రైస్లో మనకి హెవీ ఫాల్ అయితే కనిపించింది. సో వీళ్ళు ఏ రూట్లో ఫండ్స్ని రైజ్ చేస్తున్నారు అండ్ ఆ రూట్స్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఏ ప్రైజింగ్ని పెడుతున్నారు ఈక్విటీకి అని కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిన్న నైట్ 9:50 అరౌండ్ ఆదాని గ్రీన్ వాళ్ళు సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు బ్యాక్ చేస్తున్న ఎస్బీ ఎనర్జీతో అడ్వాన్స్డ్ టాక్స్లో ఉన్నారని, మీన్స్ ఆ ఎస్బీ ఎనర్జీని అక్వైర్ చేసేందుకు వాళ్ళు డిస్కషన్స్లో ఉన్నట్టు మీకైతే ఒక అప్డేట్ కనిపించుంటుంది. ఈవెన్ మార్నింగ్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో మీకు ఈ డేటా అయితే పబ్లిష్ అయితే అయింది. కాకపోతే దీని రిలేటెడ్గా అఫీషియల్ స్టేట్మెంట్ ఆదాని గ్రీన్ వాళ్ళు కానీ, సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు కానీ, ఈవెన్ భారతీయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా, బికాస్ ఈ ఎస్బీ ఎనర్జీ రిలేటెడ్గా స్టేక్ని హోల్డ్ చేసిన వాళ్ళలో సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, భారతీయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళెవరు కూడా ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు బై 2025 లోపు 25 GW సంబంధించిన పవర్ జనరేషన్ రిలేటెడ్గా టార్గెట్స్ అయితే ఉంచడం జరిగింది. చాలా టైం బ్యాక్ ఈ టార్గెట్ని సెట్ చేశారు. ఈ టార్గెట్ ఈవెన్ ఈ ఆదాని గ్రీన్ రిలేటెడ్గా ఉన్న బిజినెస్ మోడల్, బికాస్ ఇది మిగతా కంపెనీస్ లాగా వీళ్ళెంత ప్రాఫిట్స్ని పోస్ట్ చేస్తున్నారు, వీళ్ళెంత క్యాష్ని జనరేట్ చేస్తున్నారు ఇలా చూడాల్సిన బిజినెస్ మోడల్ కాదు. బికాస్ వీళ్ళు ఏ ప్లాంట్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తుంటారో దాని రిలేటెడ్గా పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో దాని రిలేటెడ్గా కాన్స్టెంట్గా కమింగ్ ఇయర్స్లో వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెన్యూబుల్ ఎనర్జీని మార్కెట్ డిఫరెంట్గా వాల్యూ చేస్తుంది. వీటన్నిటిని కూడా మనం నియర్లీ స్టాక్ 480 దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. దీంతో పాటు ఒక స్టాక్ అప్పర్ సర్క్యూట్ ఆర్ లోయర్ సర్క్యూట్స్కి వెళ్తుంటే ఎంట్రీ అలాగే ఎగ్జిట్ ఎలా తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ ఆదాని గ్రీన్ పక్కనే డే ట్రేడర్ తెలుగు అని మీరు సెర్చ్ చేశారంటే ఈ వీడియో మీకు కనిపిస్తుంది. వాళ్ళు అనుకున్న 25 GW పవర్ ప్రొడక్షన్ రిలేటెడ్గా ప్రెసెంట్ వాళ్ళు 15.4 GW పవర్ ప్రొడక్షన్ రిలేటెడ్గా అయితే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఎస్బీ ఎనర్జీ రిలేటెడ్గా వీళ్ళు అక్విజిషన్ చేసినట్లయితే నియర్లీ 4.8 MW రిలేటెడ్గా పవర్ ప్రొడక్షన్ చేసే ఒక అసెట్స్ అనేవి వీళ్ళకి యాడ్ అవుతున్నట్లు. సో అది వాళ్ళ గోల్ని రీచ్ అయ్యేందుకు కొంతవరకు హెల్ప్ చేస్తాయి. బట్ ఇది అఫీషియల్గా వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ అయితే కాదు. వాళ్ళ మోస్ట్లీ మీకు వ్యాక్సిన్ రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ కనిపించుంటాయి. స్పెషల్లీ శిల్పా మెడికేర్ కానీ, హెస్టర్ బయోసైన్సెస్ కానీ, ఈవెన్ అపోలో హాస్పిటల్స్ రిలేటెడ్గా కూడా ఇవాళ ఒక అప్డేట్ వచ్చింది. శిల్పా మెడికేర్ వాళ్ళు డాక్టర్ రెడ్డీస్ వాళ్ళతో కంబైన్ అయ్యి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉంది కదా, సో దాని రిలేటెడ్గా ప్రొడక్షన్ వీళ్ళు చేయబోతున్నారని అండ్ వీళ్ళు చేసిన ప్రొడక్షన్ రిలేటెడ్గా వచ్చిన వ్యాక్సిన్స్ని డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారని మనకు అప్డేట్ రావడం జరిగింది. ఈవెన్ సేమ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రిలేటెడ్గా అపోలో హాస్పిటల్స్ వాళ్ళు కూడా డాక్టర్ రెడ్డీస్ వాళ్ళతో కంబైన్ అవుతున్నట్లు కూడా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రిలేటెడ్గా హెస్టర్ బయోసైన్సెస్ వాళ్ళు భారత్ బయోటెక్ వాళ్ళతో కంబైన్ అవుతున్నారని, మీన్స్ కోవాక్సిన్ రిలేటెడ్గా వీళ్ళు భారత్ బయోటెక్ వాళ్ళకి సంబంధించిన కోవాక్సిన్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారని ఎలాగైతే మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ఏ స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా ఎంట్రీ తీసుకున్నారు అండ్ ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళ స్టాక్స్ని ఏ కంపెనీస్లో కంప్లీట్గా ఎగ్జిట్ అయ్యారనే డేటాని ఇక్కడ మీరు గమనించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా ఎంట్రీ తీసుకున్నారు అండ్ కింద కనిపిస్తున్న కంపెనీస్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ కంప్లీట్గా ఏప్రిల్ మంత్కి సంబంధించి అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఆ స్టాక్స్ ఏంటి, వాటిలో ఎంత వాల్యూని ప్రీవియస్గా హోల్డ్ చేస్తూ వచ్చారు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అండ్ ఎగ్జిట్ అవుతున్న మ్యూచువల్ ఫండ్ ఎవరు, ఆ డేటా అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఈవెన్ ఈ డేటా మీకు టెలిగ్రామ్లో కూడా ఉంటుంది.
నెక్స్ట్ కోల్గేట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు. స్టాక్ నియర్లీ 2% దగ్గరగా మూవ్ అయింది. బట్ నెంబర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బికాస్ వీళ్ళ రెవెన్యూస్లో పెద్దగా జంప్ కనిపించలేదు. నియర్ టు ఎక్స్పెక్టేషన్సే పోస్ట్ చేశారు. నియర్లీ 20% దగ్గరగా మాత్రమే గ్రోత్ ఉంది అక్కడ. కాకపోతే వీళ్ళ ఎబిడా 60% దగ్గరగా మెయింటైన్ చేశారు. 40% దగ్గరగా వీళ్ళ ఆపరేషనల్ నెంబర్స్ ఉంటాయి అనుకుంటే నియర్లీ 60% దగ్గరగా మెయింటైన్ చేశారనమాట. వచ్చిన రెవెన్యూస్లో 60% దగ్గరగా ఆపరేషనల్ సైడ్ వీళ్ళ నెంబర్స్ని తీసుకురాగలిగారంటే మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ లేకుండా అది అవ్వదు. అండ్ వీళ్ళ మార్జిన్స్ని గమనిస్తే 67.5% దగ్గరగా గ్రాస్ మార్జిన్స్ని మెయింటైన్ చేశారు. యాక్చువల్గా పెయింట్ కంపెనీస్ కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద FMCG కంపెనీస్కి మెయిన్ ఇష్యూ ఏమైంది, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతూ ఉండడం కారణంగా వాళ్ళ మార్జిన్స్లో అయితే ఇంపాక్ట్ అయితే కనిపించింది. కాకపోతే కోల్గేట్ వాళ్ళు చెప్పింది వీళ్ళ బిజినెస్ రిలేటెడ్గా రా మెటీరియల్ ఇంపాక్ట్ లేదని చెప్తున్నారు. అండ్ యాడ్స్ రిలేటెడ్గా వీళ్ళు చేసే ఎక్స్పెండిచర్ని కూడా 4.2% దగ్గరగా తగ్గిందని, ఈవెన్ అది కూడా వీళ్ళ మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసిందని, తద్వారా వీళ్ళ ప్రాఫిట్స్ 54% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయ్యాయని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. ఈవెన్ వీళ్ళ వాల్యూమ్స్ పెరిగాయి, మార్కెట్ షేర్ ని కూడా వీళ్ళు పెంచుకోవడం జరిగింది. అన్ని సెగ్మెంట్స్ లో కూడా రిజల్ట్స్ అయితే మనకి స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ లో స్లిప్పేజెస్ ఎక్కువ అయినలాగా మనకి డేటా అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. బట్ దాని తర్వాత మేనేజ్మెంట్ ఈ స్లిప్పేజెస్ రిలేటెడ్గా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రీవియస్గా చెప్పిన స్లిప్పేజెస్ కంటే కూడా ఈవెన్ FY20 స్లిప్పేజెస్ కంటే కూడా ప్రెసెంట్ వీళ్ళు నమోదు చేస్తున్న స్లిప్పేజెస్ అనేటివి బ్యాలెన్స్డ్గానే ఉన్నాయని, అవి మరీ ఎక్కువ కాదనేలాగా మేనేజ్మెంట్ కామెంటరీ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ని మాట్లాడుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 17% దగ్గరగా గ్రో అయితే, టోటల్ డిపాజిట్స్ 13% దగ్గరగా అండ్ వీళ్ళు ఇస్తున్న అడ్వాన్సెస్ 9% దగ్గరగా గ్రో అవడం జరిగింది. బట్ రీసెంట్ టైమ్స్లో బ్యాంక్స్ పోస్ట్ చేసిన దాంట్లో ఈ నెంబర్స్ని బట్టి కాదు బ్యాంక్స్ రియాక్ట్ అవుతున్నది వీళ్ళు పోస్ట్ చేసిన NPS-ని బట్టి. ప్రీవియస్గా వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 3.38 దగ్గరగా ఉంటే ఇప్పుడు 3.41 దగ్గరగా వీళ్ళు పోస్ట్ చేశారు. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రీవియస్గా 1.14 ఉంటే ఇప్పుడు 1.19 దగ్గరగా పోస్ట్ చేశారు. సో రిజల్ట్స్ స్ట్రాంగ్ నెంబర్స్ అయితే కాదు, అలానే అంత నెగిటివ్ కూడా కాదు. అండ్ ప్రీవియస్గా కూడా ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్గా మా వ్యూని చెప్పడం జరిగింది. ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్గా మేము పాజిటివ్గా ఉన్నామని. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 14,800 అబౌవ్ మెయింటైన్ అవుతున్నంత వరకు కూడా మార్కెట్ని పాజిటివ్ వ్యూలోనే చూడండి. నెక్స్ట్ వస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మనకి 15,040. ఇఫ్ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ రేంజ్ అయితే మనకి 15,180 to 200 రేంజ్ అయితే అవుతుంది. సో సపోర్ట్ చూస్తే ఇక్కడి నుంచి ఫాలో అవుతుంటే 14,830 మనం గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 32,940 అండ్ రెసిస్టెన్స్ 34,180. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ని మాట్లాడుకుంటే నిన్న మాట్లాడుకున్న రేంజ్నే కంటిన్యూ చేస్తున్నాను. ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 15,000 దగ్గర మీకు అన్వైండింగ్ కనిపిస్తుంది. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, అక్కడ అన్వైండింగ్ కనిపిస్తుంది. కాబట్టి మనం 15,200 ఒక ఇంపార్టెంట్ రేంజ్గా చూడాలని. సో 15,000 బ్రేక్ అయితే స్టిల్ ఇంకా అక్కడ ఓవరాల్ వైజ్ స్ట్రాంగ్గానే ఉంది. బట్ అక్కడ అన్వైండింగ్ కనిపిస్తుంది కాబట్టి రెసిస్టెన్స్ వీక్ అవుతుంది. కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రేంజ్ 15,200. సో టాప్ సైడ్ 15,200 నిన్న మాట్లాడుకునే లెవెల్నే కంటిన్యూ చేస్తూ ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి చూస్తే నిన్న మనం అనుకుంది 14,500. స్టిల్ అక్కడే మనకి స్ట్రాంగ్ డేటా ఫామ్ అవుతుంది. కానీ 14,700 దగ్గర కూడా ఇంట్రాడేలో 6,000, ఓవరాల్గా 27,000 దగ్గరగా డేటా అక్కడ కూడా ఫామ్ అవుతుంది. వెరాజ్ ఇప్పుడు సపోర్ట్ని ఒక 200 పాయింట్స్ టాప్ సైడ్కి మూవ్ చేసి 14,700 to 15,200 ఈ 500 పాయింట్ రేంజ్ని అయితే మనం చూడొచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.